ఇంట్లోనే ఉండి హెయిర్ కట్ ఎలా చేయాలి సింపుల్ గా అనేది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నానండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం బయటికి సెలూన్ కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడం సేఫ్ కాదు కదండి. అందుకే నేను ఈరోజు మా బేబీకి బేబీ కటింగ్ నాకు సెల్ఫ్ గా నేను లేయర్ కట్ చేసుకొని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది, ఇంట్లోనే ఉండి మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే హెయిర్ పడకుండా ఒక క్లాత్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓల్డ్ బెడ్షీట్ అండి. దీన్ని మిడిల్లో ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు హెయిర్ పడినా కూడా కిందికి పడిపోతుంది. ఇలా బెడ్షీట్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో రౌండ్ గా కట్ చేద్దామండి. చూడండి, ఇక్కడ ఇలా రౌండ్ గా కట్ చేద్దాం. చూడండి, ఇలా మిడిల్లో కట్ చేశాను కదా, దీన్ని ఇలా పెట్టేసుకుందాం. బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసుకుందాం. ఇప్పుడు హెయిర్ పడినా కూడా కింద పడిపోతుంది డైరెక్ట్ గా. నేను హెయిర్ స్ప్రే చేయడం కోసం కొలిన్ బాటిల్ని వాడుతున్నానండి, వాటర్ స్ప్రే చేయడం కోసం. చూడండి బాగా ఎలా అయిపోయిందో, హెయిర్ అంతా ఒక చిక్కులు లాగా బాగా ఇట్లా అయిపోయింది. చూడండి, ఆల్రెడీ 2 months బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఇలా కట్ చేశాను, కానీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఈ ఎడ్జెస్ కూడా బాగా స్ప్లిట్స్ వచ్చి చిక్కులు అవుతున్నాయండి. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాం. సింపుల్గా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుందామండి. ఇది ఈ హెయిర్ ముందుకు రాకుండా ఇలా ట్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా హెయిర్ని డివైడ్ చేసుకోండి. చూడండి, ఇలా ఐబ్రోస్ నుంచి 1/2 inch పైకి కట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఈక్వల్ గానే ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇది దీనికి ఈక్వల్ గానే
ఉండదు, ఈజీగా చిక్కులు తీయొచ్చు. ఇలాంటి కోంబ్లో కూడా ఈ క్వాలిటీ చూసుకొని యూజ్ చేయండి. ఇందులో మామూలు క్వాలిటీవి పెయిన్ వస్తుంది, ఇలాంటివే యూజ్ చేయండి. ఎంత చిక్కులు ఉన్నా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి. అంతా నీట్గా దూకొని టై చేసుకుందాం. ఇలా బ్యాండ్ వేసుకోండి. ఇక్కడ మిడిల్ పార్ట్లో బ్యాండ్ వేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ పెట్టేసి ఎక్స్ట్రాస్ లేకుండా దువ్వేసుకొని ఇలా కట్ చేసుకుందాం. ఫోటో పెడతాను చూడండి అప్పుడు ఎలా ఉందో. అంతే అండి, బేబీ కటింగ్ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి, నేను 6 months అవుతుంది కటింగ్ చేయించుకొని. ఇలా మొత్తం కలిసిపోయింది, లేయర్స్ అనేది తెలియట్లేదు ఇందులో. ఇప్పుడు నేను లేయర్ కట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా 2 minutesలో హెయిర్ కట్ ఎలా చేయాలనేది చూద్దామండి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ని డివైడ్ చేసుకోండి. దీన్ని ఇలా ట్విస్ట్ చేసి నేనైతే ఇక్కడ చిన్ వర్క్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ లెంత్ అయితే సరిపోతుంది. ఈ హెయిర్ అంతా ఇలా ముందుకి దువ్వండి. ఈ యాంగిల్లో పెట్టుకొని మనం ఎక్కడి వరకు అయితే కట్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు హెయిర్ బ్యాండ్ వేసుకోండి. నేనైతే ఇంత లెంత్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుందాం.
చాలా సింపుల్గా ఇంట్లోనే హెయిర్ కట్ అయిపోయింది. కొంచెం హెయిర్ వెట్గా ఉంది కదా, మీకు అర్థం కాదు. నేను ఫైనల్ అవుట్పుట్ అనేది నేను ఫోటో పెడతాను చూడండి. చూడండి సింపుల్గా మనం మిర్రర్ ముందు మనమే కూర్చొని ఒక 2 minutesలో హెయిర్ కట్ చేసుకోవచ్చు. చూసారా, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.